మేమైతే చుట్టంలో చూసి సాంగ్ రాగానే సో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే విశ్వక్సేన లంకల రత్న. విశ్వక్సేన స్లాంగ్ గురించి మాట్లాడితే టీజర్లో కొంచెం నాకు పర్సనల్ అయితే కొంచెం బ్యాడ్గానే అనిపించింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచిగా చాలా రోజుల తర్వాత ఏంటి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ రివ్యూ అవ్వబోతున్నాం. చాలా థియేటర్కి వెళ్ళాం, అది మెయిన్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద మూవీ. రివ్యూకి వెళ్ళే ముందు ఆ లైక్ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేస్తే ముందుకెళ్ళిపోదాం. ఆఫ్టర్ లాంగ్ టైం థియేటర్కి వెళ్ళాం కాబట్టి దాని ఎక్స్పీరియన్స్ గురించి కూడా చిన్నగా మాట్లాడదాం. మేమైతే శ్రీరాములుకి వెళ్ళాం, విచ్ ఇస్ అ మాస్ థియేటర్. స్పీకర్ సౌండ్ అయితే మామూలుగా లేదు. లిటరల్లీ కొన్ని దగ్గరలో బీజిఎం సాంగ్ దగ్గర చెవులు నొప్పేసాయి, అంత లౌడ్గా పెట్టాడు. బట్ ఓవరాల్గా అయితే బాగానే ఎంజాయ్ చేసాం అండ్ ఇట్ వాస్ గ్రేట్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్. సో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే విశ్వక్సేన లంకల రత్న కుమ్మేశాడు యాజ్ యూజువల్. అంటే తను చేసి ప్రీవియస్ మూవీస్ అన్నీ కూడా క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, చాలా యూనిక్గా ఉంటుంది. తిన బాగా చేస్తాడు. అంటే మనం మూవీకి ఎందుకు వెళ్తాం అంటే తను చూడడానికి అయితే వెళ్తాం, పక్క విశ్వక్సేన చూడడానికి అయితే వెళ్తాం. మూవీ ఎలా ఉన్నా సరే మిగిలిన క్యాస్ట్ అందరూ కూడా బాగానే చేశారు. అంజలి క్యారెక్టర్ కూడా కొంచెం ఓకే బాగానే ఉంది. మరి ఎక్స్పెక్ట్ చేసాం కానీ మరి అంత లేదు, ఓకే బాగానే ఉంది. నేహా శెట్టి కూడా తనకి ఇచ్చిన రోల్లో ఏదో చేసారు, పర్లేదు, ఓకే అనిపించింది. విశ్వక్సేన్ తప్ప నాకైతే వేరే వాళ్ళు అంత నోటీస్ అవ్వలేదు. బాగా ఓవర్ షాడో చేశాడా లేకపోతే తన రోల్ తను బాగా చేశాడు అని చెప్పొచ్చు. వేరే వాళ్ళు లైక్ దే డిడ్ ఆన్ పార్. ఆ క్యారెక్టర్లో ఉన్న కొన్ని పాయింట్స్ని బాగా చూపించాడు అనమాట. బేసిక్గా ఆ క్యారెక్టర్ చాలా ఇన్సెక్యూర్డ్ పర్సన్, ఎవరిని నమ్మడు, అలా ఉండే మనిషి ఎలా ఉంటాడు అని విశ్వక్ ఫేస్లో మనకు బాగా కనిపిస్తుంది ఆ పాయింట్. అండ్ అది బాగా పోర్ట్రే చేశాడు. అదే ఒక యంగ్ పొలిటీషియన్కి ఉండాల్సిన రుబాబ్ కానీ అదంతా కానీ ఫేస్ అగ్రెషన్ కానీ అదంతా కానీ బాగా పోర్ట్రే చేశాడు. విలన్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా మన ప్రీవియస్ మూవీస్లో మనం వాళ్ళ వేరే క్యారెక్టర్స్లో చూసాము. నాకైతే వాళ్ళే గుర్తొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ విలన్ రోల్లో మీకు మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీలో కొండలరావు ఉంటాడనమాట. ఆయన సీరియస్గా మాట్లాడుతున్నా నాకు ఆ కామెడీ నవ్వొచ్చేస్తుంది. సో వాళ్ళంత సీరియస్గా కూడా చేయలేదు విలన్ రోల్స్ని. సో వాళ్ళని చూసి వీళ్ళకి భయపడాలా, వీళ్ళు ఏమైనా చేస్తారా అన్న ఫీలింగ్ కూడా రాలేదన్నమాట. విశ్వక్సేన స్లాంగ్ గురించి మాట్లాడితే టీజర్లో కొంచెం నాకు పర్సనల్ అయితే కొంచెం బ్యాడ్గానే అనిపించింది. బట్ సినిమాలో అంత ఒక పెద్ద ప్రాబ్లం లాగా అయితే అనిపించలేదు, పర్లేదు, వెళ్ళిపోయింది అట్లా. అండ్ స్లాంగ్ ఒక ఇష్యూ లాగైతే పెద్ద ఏమనిపించలేదు. స్టోరీ విషయానికి వస్తే కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీయే. అంటే ఒక లోలో ఉన్న మనిషి లైక్ ఒక నార్మల్ అండర్ డాగ్ నుంచి పైకి ఎలా వెళ్తాడు అనేది చూపించారు. ఈ టెంప్లెట్ చాలా మంది వాడినా కూడా వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ క్యారెక్టర్కి వచ్చేసి ఈ పర్సన్ ఎవరిని నమ్మడు. సో దీని బేస్ మీదే రాసుకున్నాడు, ఎలివేషన్స్ కానీ అవన్నీ రాసుకున్నారు. అంత మరీ గ్రిప్పింగ్గా స్టోరీ అంత గ్రిప్పింగ్గా లేదు. సెకండ్ హాఫ్ అయితే క్లమ్జీ అయిపోతుంది, మొత్తం ఎటెటో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ చూసి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది, సెకండ్ హాఫ్లో ఏమవుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది. కానీ అది సెకండ్ హాఫ్ అయితే కొంచెం డౌన్ వెళ్ళినట్టే అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ కంటే. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫాస్ట్ పేస్డ్గా వెళ్తూ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం స్లో డౌన్ కూడా అవుతుంది. టు బీ ఆనెస్ట్, ఆ స్క్రీన్ ప్లే అలా ఫాస్ట్గా ఉండడం వల్ల ఎమోషన్స్ అనేది క్లియర్గా బయటికి రాలేదనిపించింది. బికాజ్ ఇంకొంచెం టైం తీసుకొని ఆ సీన్స్ ఇంకొంచెం బాగా రాసి ఆ సీన్స్ ఎక్కువ పెట్టుంటే ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యి ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళమేమో అనిపించింది. కమింగ్ టు మ్యూజిక్ అండ్ సాంగ్స్, బీజిఎం అయితే ఇందాక మాట్లాడుకున్నట్టు నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం సినిమాని ఇంకొక లెవెల్కి ఎలివేట్ చేసిందంటే మ్యూజిక్ అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్లో చాలా పర్ఫెక్ట్గా మ్యూజిక్ ఉంది అండ్ ఆల్సో ఎమోషనల్ సీన్స్లో కూడా. కమింగ్ టు సాంగ్స్, మనకి చుట్టంలో చూసి సాంగ్ వినడానికి కానీ ఆన్ స్క్రీన్ కానీ ఆ ఒక్క సాంగ్ బాగా నచ్చింది. మేమైతే చుట్టంలో చూసి సాంగ్ రాగానే ఇంకో స్పెషల్ సాంగ్ ఉంది, అది ఎందుకుందో తెలియదు, అది చాలా ర్యాండమ్ ప్లేస్మెంట్ అనిపించింది. సినిమాటోగ్రఫీ నాకు బాగా నచ్చింది. మధ్యలో కొన్ని గ్రీన్ స్క్రీన్ షాట్లు ఉన్నా కానీ
పెద్ద ఇబ్బందిగా ఏమి అనిపించలేదు. సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఐ థింక్ ఎడిటింగ్ కూడా వెరీ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 ఉంటుంది అని చాలా లైక్ అఫీషియల్గా చెప్పకపోయినా చాలా వింటున్నాము. మేబీ ఈ స్టోరీని 2 పార్ట్స్గా అనుకుని తర్వాత కండెన్స్ చేశారేమో అలా అనిపించింది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది స్టోరీ, ఎక్కడ బ్రేక్ తీసుకోదు. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఇది చాలా ఫాస్ట్గా ఉందేమో. సో ఓవరాల్గా మూవీ అయితే నాకు పర్లేదు అనిపించింది. కొంతమంది డ్రామా నచ్చిన వాళ్ళకి ఈ సినిమా నచ్చచ్చు అండ్ పర్సనల్గా నాకు ఇష్టం కాబట్టి నాకు పర్లేదు అనిపించింది. ఇట్స్ అ గుడ్ వాచ్. థియేటర్కి ఒకసారి వెళ్ళి చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఇలాంటి లాగ్స్ కానీ రివ్యూస్ కానీ మూవీ రిలేటెడ్ స్టఫ్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్.